భగవాన్, ఈ శరీరమే నేను అన్న భావన శ్రీరామచంద్రుడికి కూడా ఉండి ఉంటుందా? ఈ ప్రశ్నకి మహర్షి సమ్మతించలేదు. తరువాత ఇలా వివరణ ఇచ్చారు. కౌసల్యకి మొట్టమొదట శ్రీరామచంద్రుడు విష్ణువు రూపంలో కనపడి, ఆ తర్వాతి అవతారం ధరించాడు. సీతాదేవి కోసం రాముడు అడవంతా వెతుకుతున్నప్పుడు పైనుండి చూసిన పార్వతీదేవి శివుడిని అడిగిందట. పరిపూర్ణావతారుడు రాముడు. రామునికి తెలియదా సీత ఎక్కడ ఉందో? ఎందుకిలా వేదన పడుతూ వెతుకుతున్నాడు అని. దానికి శివుడు, సరే, నువ్వు సీతాదేవి రూపం ధరించి రాముడికి ఎదురుపడు, అప్పుడు తెలుస్తుంది అని అన్నాడు. తనకి సీతలాగా ఎదురైన పార్వతీదేవిని అస్సలు పట్టించుకోకుండా సీత కోసం వెతకడం కొనసాగించాడట రాముడు. ఇక్కడ మహర్షి సెలవిస్తున్న విషయం, రాముడు జ్ఞాని కాబట్టి మాయా సీతను పట్టించుకోలేదని, లేకపోతే పార్వతీదేవి మాయ రాముడిని నమ్మించగలిగి ఉండేదని.